యాజ్ యూజువల్గా ముందు మనం బుక్ రీడ్ చేసుకుని తర్వాత మెడిటేషన్ చేద్దాం. ముందుగా శ్వాసోభ్యాసం. వెన్నెముక నిటారుగా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. అలాగే ఆలోచన రహిత స్థితిలో ఉండండి. బాడీని రిలాక్స్ చేయండి. శ్వాసోభ్యాసం. ముందుగా ఊపిరితిత్తుల నిండా గాలి ముక్కు పుటాల ద్వారా పీల్చుకున్నాక 6 సెకండ్లు ఆ ఊపిరిని అలాగే పట్టి ఉంచి తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా ఊపిరిని వదలద్దు. ఆ వదిలినప్పుడు బాడీని రిలాక్స్ చేస్తుండడు. ఇది శ్వాస మీద ధ్యాసతో లోనికి ప్రవేశించడానికి మనం చేస్తున్న ఒక శ్వాసోభ్యాసము. సో ఈ సమయంలో ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడుతుంది. ముందుగా జనరల్గా సాధారణంగా 3 సార్లు చేస్తాము. ఇంకా ఆలోచన రహిత స్థితి కలిగినప్పుడు ఇంకొద్ది ఇంకొద్ది ఇంకో అనదర్ 3 టైమ్స్ కానీ వచ్చేంత వరకు కూడా ఈ శ్వాసోభ్యాసం చేసుకోవచ్చు. ఆ తర్వాత మజిల్స్ కాలి వ్రేళ్ళ దగ్గర నుంచి పైన చివర తల భాగం వరకు కూడా ప్రతి ఒక్క భాగాన్ని కండరాలను గట్టిగా పట్టి ఉంచి రిలీజ్ చేయడం. ఈ విధంగా బాడీని కంప్లీట్గా నిశ్చల స్థితికి తీసుకురావడం. ఇది ఇప్పుడు చేద్దాం మాస్టర్స్. ముందుగా శ్వాసోభ్యాసము, ఊపిరి పైకి తీసుకోవడము, నోటి ద్వారా వదలటం. మొదటిసారి రెండవసారి ఇప్పుడు కాలి వ్రేళ్ళు, పాదములు, ఆ ఆ రిలేటెడ్ భాగంతా కూడా కండరాలను స్టిఫ్ చేయండి మాస్టర్స్. టైట్ టైటన్ ద మజిల్స్. టైట్, ఇంకా టైట్, ఇంకా ఎంత టైట్ చేయగలరో అంత టైట్ చేయండి మాస్టర్స్. రిలీజ్. ఇప్పుడు కాలి పిక్కలు ముందు వెనక ముడుకులు భాగం కూడా కలుస్తుంది. టైట్ టైట్ టైట్. రిలీజ్. ఇప్పుడు ముడుకులు, తొడ, ముందు వెనక భాగాలు టైట్ 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 టైట్. శ్వాస మీద ధ్యాస ఉంచండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలోనే ఉండండి. టైట్ టైట్. రిలీజ్. నడుము, పిరుదులు, ముందు భాగము, ముందు వెనక టైట్ 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 టైట్. రిలీజ్. ఇప్పుడు పొత్తికడుపు ముందు వెనక, వీపు, అక్కడ రిలేటెడ్గా ఏ భాగాలు వస్తే ఆ భాగాలన్నీ కూడా టైట్ చేయండి మాస్టర్స్. టైట్ టైట్ టైట్. రిలీజ్. ఇప్పుడు ఉదర భాగము,
ముందు వెనక, వీపు, పక్కటెముకలు. టైట్, టైట్, టైట్. రిలీజ్. ఇప్పుడు పిడికిళ్ళు బిగించండి. చేతులు, మోచేతులు, మొత్తం చేతుల భాగం అంతా కూడా టైట్, 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 టైట్. రిలీజ్. ఛాతీ, ముందు వెనక, భుజాలు కూడా కలుస్తాయి. టైట్, 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 టైట్. రిలీజ్. ఇప్పుడు షోల్డర్స్, మెడ, వెనుక మెడ ముందు భాగము, వెనక భాగము, నెక్ మజిల్స్. టైట్, టైట్, టైట్. రిలీజ్. ఇప్పుడు జాస్, దవడలు, టెంపుల్స్, ఇయర్స్, ఫేస్. టైట్, టైట్, టైట్. రిలీజ్. ఇప్పుడు నుదురు, కళ్ళు, తల వెనక భాగము, ముందు భాగము. రిలీజ్. బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఎంత తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కంటిన్యూ చేస్తూ వినండి మాస్టర్స్. ఓకే. నిన్న మన సృజనాత్మకత వరకు చెప్పుకున్నాం కదా. ఇవాళ సర్వతోముఖ సఫలతను సృష్టించడం. సర్వతోముఖ సఫలతను ఎలా సృష్టించగలమండి మాకు? అంటే ఏంటంటే, సఫలత అంటే అర్థం ఏంటి? సక్సెస్. ఇదే నిజమైన సక్సెస్ అంటే. ఇది సృష్టించాలి అంటే మనం దేవుణ్ణి అన్వేషించాలి. అందరికన్నా తెలివైన వాడు ఎవరంటే దేవుణ్ణి అన్వేషించినవాడు, దేవుణ్ణి కనుగొన్నవాడు తెలివైనవాడు. ఇప్పుడు సఫలత అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఇప్పుడు ఏదో మీకున్న డబ్బు లేదా భౌతిక సంపత్తులను బట్టి నిర్ధారించలేము. జనరల్గా ఏంటంటే బాగా డబ్బులు సంపాదిస్తే వీడు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అండి అంటారు. అంటే బయటకు కనిపించేవి చాలా గొప్పగా కనిపించి లోపల, అంటే అతని లోపల ఏ విధంగా ఉన్నప్పటికీ, లోపల అంటే అతని ఆత్మ పరిస్థితి, స్థాయి ఎటువంటి నిమ్న స్థాయిలో ఉన్నా కూడా ప్రపంచం చూసే వాళ్ళకి దాంతో సంబంధం లేదు. ఆ వ్యక్తిని అనుసరించుకుని ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుభవిస్తారేమో కానీ బయట చూసే వాళ్ళకి ఏంటి అవసరము? బయట చూసేదంతా కూడా డబ్బుందా లేదా, భౌతిక సంపత్తులన్నిటితో తులతూగుతున్నారా లేదా అది చూసుకుంటారు. దాన్నే సక్సెస్ అని వీళ్ళు పిలుస్తారు. భౌతిక ప్రపంచంలో పిలిచే సక్సెస్ ఏంటంటే అది. కానీ ఆధ్యాత్మికంగా సక్సెస్ అంటే అది కాదు. సక్సెస్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకున్నవాడివే వాడు. అలాగే వాడు తెలుసుకున్నాడంటే దేవుడిని కూడా వాడు తెలుసుకుంటాడు. వాడే అసలైన సక్సెస్ఫుల్ పర్సన్. సో కాబట్టి అదే సఫలతకున్న అర్థం ఏంటంటే చాలా లోతుగా వెళ్ళాలి. పైన కనబడే డబ్బు, దర్పం కాదు. మీ మనశ్శాంతి, మనోనిగ్రహము అన్ని పరిస్థితుల్లో కూడా ఏ మేరకు మిమ్మల్ని సంతోషంగా ఉంచగలుగుతున్నాయన్న దాన్ని బట్టి మాత్రమే మనం అంచనా వేయగలుగుతాం. అదే నిజమైన సఫలత. మనశ్శాంతి అంటే మనసుకు నిజమైన శాంతి. అంటే లోపల బయట కూడా శాంతి, నిగ్రహం. ఇవన్నీ కూడా
మనిషిని నిజమైన సక్సెస్ వైపు నడిపిస్తుంది. గొప్ప గురువులు మీరు నిర్లక్ష్యంగా ఉండొచ్చని ఎన్నడూ బోధ చేయరు. వాళ్ళు మీరు సంతులనంగా ఉండాలనే బోధిస్తారు. శరీరాన్ని పోషించడానికి, బతికి బట్ట కట్టడానికి మీరు పని చేయాల్సిందే. అనుమానమేం లేదు. కానీ ఒక కర్తవ్యం మరొక కర్తవ్యంతో వైరుధ్యంలో ఉంటే అది సరైన కర్తవ్యం కాదు. చాలామంది ఒక మాట చెప్తారు. చేతల దారికోసం మరొకటి చేస్తుంటారు. ఏమనంటే ఇది మా కర్తవ్యం అంటారు. అలాంటి వైరుధ్యాలతో మనిషి జీవిస్తుండేటప్పుడు అది సరియైన కర్తవ్యం కాదు అంటున్నారిక్కడ. బతికి బట్ట కట్టడానికి, శరీరాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చెయ్యాలి. దాంట్లో అనుమానమేం లేదు. కానీ వైరుధ్యమైన కర్తవ్యాలు చేసి అదే నా కర్తవ్యం అనడం తప్పు అనేసి ఈ పుస్తకంలో క్లియర్‌గా రాశారు. ఎవరు రాశారు? పరమహంస యోగానంద గారి యొక్క బోధనలివి. వేలాది మంది వ్యాపారవేత్తలు సంపదలు కూడబెట్టడంలో కార్యవ్యగ్రులై తాము చాలా గుండె జబ్బును కూడా సృష్టించుకున్నామనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సమృద్ధి పట్ల మీకున్న ధర్మం, ఆరోగ్యం పట్ల మీకున్న ధర్మాన్ని మర్చిపోయేలా చేసేది అసలు ధర్మమే కాదు. పరమహంస గారు ఏమంటున్నారంటే, చాలామంది సంపదను కూడబెట్టడంలో కార్యవ్యగ్రులై జబ్బులు పడిపోతూ ఉంటారు. అసలు ఆ జబ్బుల్ని తామే సృష్టించుకున్నామని కూడా వాళ్ళు నోటీస్ చేయరు. ఏమనంటే అది మా ధర్మం అంటారు. అంటే సమృద్ధి పట్ల మీకున్న ధర్మం, ఆరోగ్యం పట్ల మీకున్న ధర్మాన్ని మర్చిపోయేలా చేసేటువంటి ధర్మము నిజమైన ధర్మం కాదు అనేసి పరమహంస గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ పొందికతో కూడిన విధానంలో అభివృద్ధి చెందాలి. అన్ అద్భుతమైన శరీరాన్ని పెంచుకోవడానికి విశేషించి శ్రద్ధ పెట్టడంలో ఉపయోగం లేదు. అది. ఇప్పుడేంటంటే ఎట్లా ఉండాలి అభివృద్ధి అనేది? పొందిక. పొందికతో కూడిన విధానం. అంటే నీ యొక్క జీవన విధానము పొందికగా ఉండాలి. ఆ పొందికగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలే తప్ప, ఏదో ఒక అద్భుతమైన శరీరాన్ని పెంచుకోవడానికి అంటే ఒక లగ్జూరియస్‌గా ఒక 4, 5 కార్లు, రకరకాల సెంట్లు పూసుకొని ఒక అద్భుతమైన శరీరాన్ని పోషించుకోవడానికి పెట్టి పోషించడానికి పెట్టే శ్రద్ధ ఉంటుందే, అది నిజమైన ధర్మము కాదు. నిజమైన శ్రద్ధ కాదు. దానివల్ల వచ్చే నిజమైన ఉపయోగం కూడా లేదు. ఆ విధానం వల్ల అంటున్నారు. అందులో వేరుశనక్కాయంత బుర్ర ఉంటే బుద్ధిని కూడా తప్పనిసరిగా పెంపొందించుకోవాలి అది. అది బుద్ధితో కూడిన అభివృద్ధి కాదు. ఆ శరీరాభివృద్ధి. అది ఇక్కడ వీరు చెప్తున్నారు. అలాగే మీకు దివ్యమైన ఆరోగ్యం, సంపద, తెలివితేటలు ఉండి మీరు సంతోషంగా లేకపోతే అప్పుడు మీరు ఇంకా జీవితంలో సాఫల్యాన్ని పొందలేరు. అది. దివ్యమైన ఆరోగ్యం, సంపద, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ సంతోషం లేదు. అటువంటప్పుడు దాన్ని జీవితంలో సాఫల్యాన్ని పొందారు అని అంటారా? అది క్వెషన్. అన్నారు అంటున్నారు. ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, తెలివితేటలున్నాయి. కానీ సంతోషం లేదే! అంటే ఏంటి? ఆ జీవన విధానము ఆ వ్యక్తి ఎంచుకున్న జీవన విధానము సరియైనది కాదు. ఆ సరికాని మార్గంలోనే అతను సంపాదించుకుంటున్నాడు. తెలివితేటలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా కూడా ఉన్నాడు ప్రస్తుతానికి. తర్వాత ఎలా ఉంటాడో తెలీదు. కానీ కన్సిస్టెంట్‌గా అతనికి దగ్గర లేనిదేంటంటే సంతోషం. అటువంటప్పుడు అటువంటి జీవితము సాఫల్యాన్ని పొందింది. ఆ జీవితం ఆ లైఫ్ అచీవ్ చేసింది అని మనం చెప్పలేము. మీరు సత్యంగా నేను సంతోషంగా ఉన్నాను. ఎవ్వరూ నా సంతోషాన్ని నా నుంచి తీసుకుపోలేరు అని చెప్పగలిగితే అదే మహారాజత్వం అంటున్నారిక్కడ పరమహంస గారు. గుండెల మీద చెయ్యేసుకొని నేను సంతోషంగా ఉన్నాను. లోపల సంతోషం. బయట నుంచి కాదు. అంటే మానవుడు జనరల్‌గా నోటితో ఒకటి మాట్లాడతాడు. లోపల భావనలు మరొకటి చేస్తుంటాడు. సో, అలా కాకుండా మనసా, వాచా, కర్మేణ చెప్పగలిగేటే పరిస్థితిలో ఉండాలి. నేను సంతోషంగా ఉన్నాను. ఎవ్వరూ నా సంతోషాన్ని నా నుంచి తీసుకుపోలేరు అని గర్వంగా చెప్పగలిగిన వాడే నిజమైన మహారాజు
మీరు మీలో ఉన్న భగవంతుడి రూపాన్ని అప్పుడే ఆ సమయంలోనే కనుగొంటారు అనేసి పరమహంస గారు చెబుతున్నారు. సఫలతకుండే మరో అర్హత ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఏంటంట, మనం మనకి మాత్రమే సామరస్యపూర్వకమైన లాభదాయకమైన ఫలితాలు తెచ్చుకోవడమే కాకుండా ఆ ప్రయోజనాలు ఇతరులతో కూడా పంచుకోవాలి అని చెప్తున్నారు. చూసారా? అది. సో, జీవితం ముఖ్యంగా ఏంటంటే, అసలు జీవితం అంతా కూడా ఒక సేవ అయి ఉండాలి. ఒక జ్ఞాన సేవ కావచ్చు, ఒక ఆదర్శం. ఆదర్శం ఉంది అంటే, నీ ఆదర్శంలో నలుగురికి అందులో ప్లేస్ ఇవ్వాలి. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రూపంలో ఒక సేవ. అప్పుడే అది సక్సెస్ అని లెక్క. ఆ ఆదర్శం అనేది లేనిదే దేవుడు మీకు ఇచ్చిన బుద్ధి దాని గమ్యానికి చేరడం లేదు. ఆ సేవ ద్వారానే ఆ బుద్ధి అనేది కొనసాగుతుంది. ఆ బుద్ధి అనేది మెరుగుపడుతుంది. ఆ బుద్ధికి ఒక గమ్యం అనేది చేరుతుంది. సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఉద్యోగం చేసినా కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను అనకూడదు. ఎందుకంటే అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను అనగానే నీకు అక్కడ మనీ కౌంటింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా అక్కడ సేవ చేస్తున్నాను. ఉద్యోగానికి వెళ్తున్నావా కంపెనీకి? కంపెనీ ఏం చేస్తుంది? ఏదో మందులు తయారు చేస్తుంది. మానవాళికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇంకేదో చేస్తుంది. ఏదైనా కూడా ఏ కంపెనీ అయినా ఏదైనా కూడా మానవాళికి హెల్ప్ చేసే విధమైన కంపెనీసే కదా! సో, హెల్ప్ సేవ చేస్తున్నాము అనేటువంటి భావనతోనే ఉండాలి. భావన అనేది చాలా ముఖ్యం. సేవ చేస్తున్నప్పుడు మీ చిన్న అహాన్ని కూడా మర్చిపోయి ఒక పరమాత్మ అనుభూతిని పొందుతూ ఉండాలి. ఆ రోజు చేయాల్సిన పని కంప్లీట్ చేసేస్తే అది కూడా ఏంటి, చక్కగా 100% పూర్తిగా నీ యొక్క శ్రమ, నీ యొక్క ఎఫోర్ట్ ప్రయత్నము పెట్టి నువ్వు ఆ రోజుకి ఆ వర్క్ పూర్తి చేస్తే నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు పరిపూర్ణంగా ఆ రోజు చేయాల్సిన పని పూర్తి చేస్తే నీకు అందులో నుంచి ఒక తృప్తి అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు తృప్తి పడిందో, నీ మనసు తృప్తి పడిందో, నీ ఆత్మకు ఆనందానుభూతి అందుతుంది. ఇది మన ఎన్ని దీవులు లేకపోతే ఎన్ని యోజనాల దూరం నువ్వు నడిచినా కూడా ఈ అనుభూతిని నీకు ఎక్కడ దొరకదు. ఇది కేవలము నువ్వు చేసే పని లేదా నువ్వు చేసే సేవ, కర్మ అది పరిపూర్ణంగా నువ్వు చేసినప్పుడు అందు నుంచి నీకొచ్చిన తృప్తి అనే అనుభూతి ద్వారా నీ ఆత్మకు ఆనందానుభూతి అందుతుంది. ఇది రాసుకోండి ఇది. సో, ఆ విధంగా మాత్రమే నువ్వు ఆత్మకు ఆనందానుభూతిని నువ్వు అందించగలవే తప్ప, ఇంక మరి పబ్బులకి వెళ్ళడమా లేకపోతే ఇలా వాటి ద్వారా కాదు. అఫ్‌కోర్స్ కొంత మానసిక ఆనందం అనేది జరుగుతుంది గానీ, అది వెర్రితలలో వేసే విధంగా ఉండకూడదనమాట. జీవనదాయకమైన సూర్యకిరణాలు అందరినీ పోషించే విధంగా మీరు కూడా పేదలు, నిరాశ్రయులైన వారి హృదయాల్లో ఆశాకిరణాలు వ్యాపింపజేయాలి. అది జీవనదాయకమైన సూర్యకిరణాలు. ఇప్పుడు అంతే కదండి, సూర్యుడు వచ్చాడు అంటే ఎన్ని థింగ్స్ జరుగుతాయి. సూర్యకిరణాలు మనకి ఆహారాన్ని తయారు చేస్తే మొక్కల సూర్యకిరణాలు తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఆ అది అది ఆ మొక్కల్ని మనం తింటున్నాము. అంటే ఏంటి? ఆ మొక్కలు అంటే ఆకుకూరలు. ఆకుకూరలు లేదా కాయగూరలు వాటిల్లో నీకు సంపూర్ణంగా కాస్మిక్ ఎనర్జీ ఉంది. వాటిని నువ్వు తింటున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ కూడా నీకు ఆహారానికి నీకు శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి జీవనదాయకము సూర్యకిరణాలు ఎప్పుడు. అది ఎలాగైతే పెట్టి పోషిస్తూ ఉంటుందో మొక్కల్ని, అలాగే నదుల్ని, అలాగే పువ్వుల్ని, అలాగే కొండల్ని, పర్వతాలని, మనుషుల్ని ఎలాగైతే పెట్టి పోషిస్తుంటుందో, అంతేకాకుండా మనిషికి హోప్ అనేది కూడా వెలుగులోనే ఉంటుంది. పొద్దున లేచి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని మనం ఒక ఆశ ఆశతో ఉంటాం మనం. దాన్ని ఆశా కిరణం అంటారు. అది మనకెందుకు వస్తుంది ఆ హోపు? వెలుగు వల్ల. ఆ వెలుగుని ఎవరు ప్రసాదిస్తున్నారు? సూర్యుడు ప్రసాదిస్తున్నాడు.
అంటే మనుషుల యొక్క హృదయాల్లో ఆశాకిరణాలు వ్యాపింపజేసేది కూడా సూర్యుడే. అంటే ఆశాకిరణాలను వ్యాపింపజేస్తున్నాడంటే ఆ సమయంలో మానవుడు ఏదైనా నిరాశతో ఉన్నా, అతని హృదయంలో నిరాశ నిండి ఉన్నా కూడా ధైర్యానికి ఇచ్చేది ఈ సూర్యకిరణాలే. సో కాబట్టి ఎవరు జీవితంలో ఓటమిని పొందేమనుకుంటారో అది రాంగ్ అనమాట. నువ్వు వెలుగులో ఉన్నావని తలచు, ఆటోమేటిక్గా ఆ ఓటమితో ఉన్నాను అనేటువంటి భావన తుడిచిపెట్టుకుపోతుంది. వాళ్ళ హృదయాలకి ఒక కొత్త బలం వస్తుంది. సో సూర్యకిరణాల వల్ల అది కేవలము ఈ మొక్కలకు వాటికి లేకపోతే లైట్ ఉంటే అన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి కదా అని అలాంటి ఒక పేలవమైన సమాధానాలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అసలు మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క మానసిక బలము, మానసిక అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా బుద్ధి బుద్ధి వికసించడము ఇదంతా కూడా సూర్యకిరణాల మీద ఆధారపడి ఉంది. బాడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా. సో దట్ ఆత్మ కూడా జీవితం ఒక ఆనందమయమైన ధర్మ పోరాటం. చూసారా, మనం అలా తీసుకోవాలి. ఎప్పుడు చూసినా పోరాటాలే జరిగిపోతుంది లైఫ్లో. అది ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి లైఫ్లో? ఎందుకు మనిషికి మనిషి మధ్య పోరాటం జరుగుతుంది? అక్కడేదో ధర్మం లోపించింది. అది ఈ జన్మలో ధర్మం లోపించవచ్చు, లేదా పాత జన్మల్లో వారిద్దరూ పరిచితు పరిచయ పరిచితులే. ఆనాడు ఎక్కడో ధర్మం లోపించబట్టి అది ఇంకా ఈ జన్మలో కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. సో అది ఒక ధర్మ పోరాటం. సో దానికి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆ పోరాటానికి జ్ఞానం తెచ్చుకొని, విజ్డమ్ తెచ్చుకొని ముగింపునివ్వాలి. అలా కాకుండా ఇంకా దాన్ని అలాగే కొనసాగిస్తే నెక్స్ట్ జన్మకు కూడా అదే వస్తుంది. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, దాన్ని మన ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఆ ధర్మాన్ని ఏ ధర్మం అయితే ఆనాడు లోపించిందో ఆ ధర్మాన్ని అట్లీస్ట్ ఇప్పుడైనా గొడుగు పట్టాలి, ఈ జన్మలోనైనా సరే. అప్పుడు అది ఆనందమయమైన ధార్మిక పోరాటమే అవుతుంది. అది పరమహంస యోగానంద గారు క్లియర్గా చెబుతున్నారు. సో అదే సమయంలో ఒక క్షణభంగురమైన స్వప్నమని కూడా మనం తెలుసుకోవాలి. అది సో అది ఆ ధార్మిక పోరాటము, అరే ఇప్పుడు మళ్ళీ మేము ఈ ధర్మాన్ని ఒక గొడుగు పట్టి దీనికి ఒక ధార్మిక ముగింపునిస్తున్నాము, లేదా ఒక ధార్మిక పరమార్థాన్ని కలిగిస్తున్నాము అనేటువంటి ఆనందమయమైన ధార్మిక పోరాటం ఆ ఇద్దరు మనుషులు, లేకపోతే ముగ్గురు నలుగురు ఎవరైనా సరే, లేదా రెండు కుటుంబాలు, రెండు వ్యవస్థలు, రెండు దేశాలు, ఏదైనా కూడా చెయ్యాలి. సో అదే సమయంలో ఇదంతా కూడా ఒక స్వప్నమే, ఇది శాశ్వతము కాదు, కరిగిపోయే స్వప్నమే అని కూడా మనం తెలుసుకుని విజ్డమ్ తీసుకోవాలి. అప్పుడు ఇక మళ్ళీ వెనక్కి రాదనమాట అటువంటి సిచ్యువేషన్. ఇతరులకు దయా శాంతులను ఇవ్వడం ద్వారా మీరు ఆనందంతో నిండినప్పుడు దేవుడి దృష్టిలో మీ జీవితం సఫలమయ్యింది అదనమాట. సో ఏదేమైనా కూడా మనం మార్క్స్ వేసుకోవాల్సింది సాటి మానవుడి దగ్గరో లేకపోతే కాదండి. మనం మార్క్స్ వేసుకోవలసింది దేవుడి దగ్గర మార్కులు వేసుకోవాలి. ఉత్సాహానికి ఉన్న విలువ ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు. ఏ రకమైన పని అయినా కూడా సరైన స్ఫూర్తితో అది మీపై మీకు విజయాన్ని ఇస్తుంది. సరైన స్ఫూర్తితో చేస్తే మన మీద మనకి విజయాన్ని ఇస్తుంది. అది ఉత్సాహం అంటే. సో ఏ దృక్పథంతో మనం పని చేసామన్నది లెక్కలోకి వస్తుంది. మానసిక సోమరితనం, మనఃపూర్వకంగా పని చెయ్యకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎవరినైనా, ఎలాంటి వారినైనా, ఆడైనా మగైనా, ఎలాంటి వారినైనా కూడా ఈ మానసిక సోమరితనం అనేది ఎవరినైనా చెడగొడుతుంది. వాళ్ళ బుద్ధిని వక్ర మార్గంలో నడిచేలా చేస్తుంది. సో జనాలు తరచుగా అడుగుతూ ఉండేవారంట ఎవరు, పరమహంస గారని, ఏమని, అన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని. అలా ఎందుకంటే ఈయన చెప్పారు ఎవరట, అలా ఎందుకంటే నేను ప్రతిదాన్ని గొప్ప సంతోషంతోనూ సేవాభావంతో చేస్తాను. అది అన్ని పనులు తానే చేసుకుంటూ ఉంటే అడిగేవారంట జనాలు, ఏంటి మీరు ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అంటే, అని ఏమన్నారంటే భావనా క్షేత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతిదాన్ని కూడా విసుక్కోకుండా ఇది సంతోషంతో చేయడము,
సేవాభావంతో చేస్తూ ఉంటాను. లోపల నేను ఎప్పుడు భగవంతుడితోనే ఉంటాను. నేను చాలా తక్కువగా నిద్రపోయినప్పటికీ తాజాగా ఉంటాను. ఎందుకంటే నేను నా విధులన్నిటినీ సేవ చేయడం విశేషాధికారం అనే సరి అయిన దృక్పథంతోనే చేస్తాను. అది ఇదండి. ఎప్పుడూ కూడా చురుకుగా ఉండాలి అంటే వెనకాతల రహస్యం కూడా ఇదే. దేవునితో కలిసి ఉండడం ఇంటర్నల్గా, దేవుడితో, వాళ్ళతోటి వీళ్ళతోటి, ఆ స్త్రీతోటి ఈ స్త్రీతోటి, ఆ పురుషుడితోటి ఈ పురుషుడితోటి, వాళ్ళు చెప్పే మాటలతోటి, లేకపోతే వాళ్ళు తీసే పెడర్థాలతోటి, లేకపోతే వాళ్ళు నో మనుషులు ఎలా ఉంటారు అంటే ద్వంద్వ స్థాయిలో ఉండేవాళ్ళు, అంటే అంటే తక్కువ చక్ర స్థాయిలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ద్వంద్వంగా ఉంటారు, ద్వంద్వ స్థాయిలో ఉంటారు. వారు ఏంటంటే నోటితో ఒకటి చెప్తారు, మనసులో ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి పెడార్థాలు, అటువంటి అర్థాలు, అటువంటి మనుషుల యొక్క ఆ, వాటితో బైండ్ అవుతూ ఉండడము, వాటి వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఉన్న ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. వాళ్ళు అలా డ్రైన్ చేసేస్తారు అంతే. వాళ్ళకి తెలిసి చేస్తారని కాదు, వాళ్ళు తెలుసో తెలియకో ఏదైనా కానీ డ్రైన్ అయిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు తాజాగా ఉండలేవు. నువ్వు తాజాగా ఉండకపోతే నువ్వు ఏ పనైనా సంతోషంగా సేవాభావంతో ఎలా చేస్తావు? సో అందువల్ల వాళ్ళతోటి వీళ్ళతోటి అక్కడ 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 గుడారాలు వేసుకొని అక్కడ 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 కనెక్ట్ అవ్వడం బదులు దేవునితోనే కలిసి ఉండమంటున్నారు. అంటే నీ లోపల ఇంటర్నల్గా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో కనెక్ట్ అయ్యి ఎలా ఉంటామండి అంటే ధ్యానం చేస్తే తెలుస్తుంది అంతా. ధ్యానం చేయాలి. ధ్యానము చేయడంలో నీకు దేవునితో ఎలా కనెక్షన్స్ ఏర్పాటు చేయాలని ధ్యానం యొక్క పనే అది. ఏ ధ్యానం అండి? రాజయోగం. యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి, అందులో రాజయోగం చేస్తేనే ఈ అనుభవం వస్తుంది. ఆనాపానసతి లేదా రాజయోగం చేస్తే ఈ దేవునితో కనెక్షన్స్ అనేవి, ఈ అనుభవం అనేది ఇమ్మీడియట్గా కలుగుతుంది. సో అప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా నీకు సేవాభావమే. ఏ పని చేసినా కూడా నీకు సంతోషంగానే ఉంటుంది, తాజాగా ఉంటుంది. అది ఇక్కడ చెబుతున్నారు. అది ఉత్సాహానికి ఉన్న విలువ. మనస్సులో ఇష్టం లేకుండా పని చేయడము, అశ్రద్ధ, శక్తి లేకపోవడం. ఎందుకు శక్తి లేకుండట్లేదు? నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ బైండ్ అవుతున్నావు, ఎవరెవరెవరికో బైండ్ అవుతున్నావు. నీ ఆరోగ్యం పాడు, నీ బుద్ధి పాడు, నీ యొక్క ఆలోచన పాడు. దాంతో పాటుగా నీ లోపల ఉన్న శక్తిని కూడా పోతుందన్నమాట. ఉత్సాహం పూర్వకత చేతిలో చెయ్యి వేసుకుని వస్తూ కొత్త శక్తిని అది. అలా కాకుండా నిందాక చెప్పినట్టుగా చేసినప్పుడు కొత్త శక్తి కూడా వస్తుంది. ఇది యథార్థము. యథార్థాల నుండి సంకల్పానికి, శక్తికి మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాన్ని మనం చూడాలి. ఏం చెప్తున్నారు పరమహంస గారు? ఇటువంటి యథార్థాల నుండే, అంటే నువ్వు ధ్యానం చేసిన తర్వాత ఈ అనుభవాలన్నీ కలుగుతాయి. ధ్యానము అంటే రాజయోగం. ధ్యానంలో కూర్చుంటారు, మంత్రాలు చదువుతుంటారు, అది కాదు. ఆ ధ్యానము కాదు. గాయత్రి మంత్రాలు అవి ఇవి లైలల అవి ఏమీ కావు. కేవలం ఆనాపానసతి, డైరెక్ట్ కనెక్షన్. నీకు మధ్యలో ఇంకే శక్తిపాతాలు, మధ్యలో ఏ విగ్రహాలు, మధ్యలో నీకు ఆ దేవత ఈ దేవుడు ఏమ ఉండకుండా విశ్వంతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆ విశ్వాన్ని నువ్వు ఏ పేరైనా పెట్టుకో, కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యథార్థాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి. ఈ యథార్థాల నుండే మనము సంకల్పానికి, శక్తికి మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధము, సటిల్ ఎక్స్ప్రెషన్ చాలా ఫీబుల్గా ఉంటుంది. అది ఆ ఫీబుల్గా ఉన్నదాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు ఈ ద్వంద్వ ప్రపంచంలో. అలా పట్టుకున్నవాడే నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్. అదే నిందాక నేను చెప్పినది, సర్వతోముఖ సఫలత. అది పట్టుకోగలిగినవాడు ఆ సూక్ష్మమైన సంబంధాన్ని, సంకల్పానికి శక్తికి మధ్య, భగవంతునికి భక్తునికి మధ్య అంబిక అగరబత్తి అంటారు చూసారా, అట్లాంటిదన్నమాట. ఎంత ఎక్కువ సంకల్పం చేస్తే అంత ఎక్కువ తరగని శక్తి కూడా లభిస్తుంది. సో జీవితంలో మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని హీనమైనదైతే దాని గురించి ఇక జాలి పడద్దు, గర్వించకూడదు. నీకు తెలుస్తుంది నువ్వు చేస్తున్న పని ఎటువంటి పని చేస్తున్నావు. నువ్వు హీనమైన పని చేస్తున్నావా, లేకపోతే
వన్నె తెచ్చే పని చేస్తున్నావా? మానవుడికి తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఇదైతే షూర్. నువ్వు హీనమైన పని చేస్తున్నావా? లేకపోతే గొప్ప పని చేస్తున్నావా? అన్న విషయము డెఫినెట్‌గా మానవుడికి తెలిసి తెలియక మేము చేశామండి. ఏదో గబుక్కన అలా అయిపోయిందండి. అనుకోకుండా అయిపోయిందండి. నెవర్. దట్ ఈజ్ యువర్ చాయిస్. నీ చాయిస్‌తోనే నువ్వు ఆ డెసిషన్ తీసుకొని నువ్వు చేస్తున్నావు. ఇక్కడ క్లియర్‌గా రాసేసారు పరమహంస. పరమహంస గారి ప్రబోధం ఏముందంటే, అటువంటిది నువ్వు 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 జీవితంలో నువ్వు చేస్తున్న పని హీనమైనదైతే ఇక దాని గురించి జాలి లేదు. గర్వించడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు తండ్రి మీకు ఇచ్చిన విధిని తండ్రి మీకు ఇచ్చిన విధిని మీరు నెరవేర్చాలి. అది ఆ నిర్దిష్టమైన స్థానంలో ఆయనకు మీకు అవసరం ఉంది. అందరూ ఒకే పాత్రను పోషించలేరు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి పనిచేస్తున్నంత కాలము విశ్వశక్తులని సామరస్యంతో సాయపడుతూ ఉంటాయి. అది దేవుణ్ణి సంతోషపెట్టడానికి పనిచేస్తూ ఉండాలి. మానవుల్ని లేకపోతే వాటిని వీటిని సంతోషపెట్టడానికి కాదు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆత్మ పరమాత్మ. సో అది. సో ఇక్కడ ఏంటంటే చేసే పని ఏదో పెద్ద పని చేస్తున్నామా చిన్న పని చేస్తున్నామా అనేటువంటి భేదం పెట్టుకోవద్దని చెప్తారు. సో చిన్న పరమాణువును పరిపూర్ణమైన ఖచ్చితత్వంతో ఆయన కూర్పు చేయకపోతే గగనాలు, అభిజిత్తు, స్వాతి నక్షత్రాల వంటి ఆడంబరమైన నిర్మాణాలు ఎక్కడుంటాయి? అది ఇప్పుడు చేసే పని పెద్ద పనా చిన్న పనా అనేటువంటి ఫీలింగ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే చిన్న పని కూడా ఆ దేవుడు సృష్టించినదే. ఎందుకంటే ఆ చిన్న పరమాణువే లేకపోతే నీకు పెద్ద పెద్ద గగనాలు ఎలాగ సృష్టించబడ్డాయి, గ్యాలక్సీలు ఎలా సృష్టించబడ్డాయి, లేకపోతే భువనాలు ఎక్కడ సృష్టించబడ్డాయి, అనేక లోకాలు ఎక్కడ సృష్టించబడ్డాయి? ఆ చిన్న చిన్న పరమాణువుల నుంచే కదా అవన్నీ వచ్చినాయి. అటువంటప్పుడు ఇది చిన్న పని పెద్ద పని అనేటువంటి వ్యత్యాసం అనేది పెట్టుకోకూడదు. ప్రధానమైనవి అప్రధానమైనవి అనేటువంటి భేదమే ఉండకూడదు. అలా కాకపోయినట్లయితే ఒక గుండు సూది లేనందువల్ల విశ్వమే కూలిపోయేది. గుండు సూది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉండాలి అని చెప్తున్నారు. చిన్న పనులను అసాధారణ రీతిలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నారు. అది ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ సృష్టి, క్రియేషన్, చిన్న చిన్న పనుల నుంచి ఒక క్రొత్త ధనాన్ని సృష్టించడానికి ట్రై చేయమంటున్నారు. అంటే ఏంటి? చిన్న పనులను కూడా ఒక అసాధారణమైన రీతిలో ప్రయత్నించండి. అది. సో నువ్వే సృష్టి, ఎందుకంటే నువ్వే సృష్టికర్తవి. నువ్వు దేవునిలో ఒక ప్రొజెక్షన్వి. అంత పెద్ద మహా విశ్వవ్యాప్తమైన ఆ ఆత్మలోంచి ఒక చిన్న శకలానమైనప్పుడు అంత విశ్వవ్యాప్తమైన ఆ విశ్వాత్మకి ఉన్న శక్తులన్నీ నీకు కూడా ఉంటాయి. సృష్టించే శక్తి నీకు ఉంది. సో కాబట్టి చిన్న చిన్న పనుల నుంచి అసాధారణమైన రీతిలో చేస్తూ కొత్త కొత్త పనులను సృష్టించండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఏం జరుగుతుందండి? పురోగమించడం జరుగుతుంది. మీ వృత్తిలో అత్యుత్తంగా ఉండడానికి మీకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఉద్యోగమే కావచ్చు, దాంట్లోనే ఉత్తమంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండమన్నారు. ఉత్తమంగా, అబ్బా వీడు చాలా మంచి పనివంతుడండి, ఇతనికి ఒక పని అప్పచెప్పామంటే వెంటనే చేసేస్తాడండి, చాలా క్రమశిక్షణ గలవాడండి, లేకపోతే ఈ వ్యక్తికి బద్ధకం లేదు, ఇలా చెప్పిన వెంటనే పని మొదలు పెడతాడండి, అతను లేజీ ఫెలో కాడు. చూడండి ఎన్ని లక్షణాలు ఆ వ్యక్తిలో, అలాగ తన క్వాలిటీస్ని ఎలా పెంచుకున్నాడో ఆ వ్యక్తి. చేసేది చిన్న ఉద్యోగమే, తక్కువ జీతమే, కానీ ఎన్ని క్వాలిటీస్ అతనికి డెవలప్ అయినాయి. టైంకి వెళ్ళడం, టైంకి రావడం, ఒక పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, ఒక సిన్సియారిటీ, ఇవన్నీ క్వాలిటీసే కదా. చెప్పిన వెంటనే చెయ్యడం, ఒక క్రమశిక్షణ, ఇచ్చిన డెడ్ లైన్ లోపలే ఆ పని చేసేయడం, అదొక స్కిల్, అదొక క్వాలిటీ. ఇవన్నీ కూడా ఆ చిన్న ఉద్యోగంలోనే, ఆ తక్కువ జీతంలోనే ఆ వ్యక్తి పెంపొందించుకున్నాడు. ఈ విధంగా ఉండమంటున్నారు పరమహంస గారు. అలాగే ఏకాగ్రత అంటే మీ ధ్యాసంతటినీ కూడా తీసుకుని ఒకే అంశం మీద కేంద్రీకరించి ఏకాగ్రమైన ధ్యాసను మామూలుగా ఎక్కువ సమయం పట్టే పనిని త్వరగా పూర్తి చేయడానికి ఉపయోగించడు. ఏకాగ్రత అంటే నేను చెప్పాం కదా, గబగబా చేయడం కాదు. మొన్ననే చెప్పుకున్నాం. ఏకాగ్రత అంటే
మొత్తం నీ మొత్తం నీ శక్తిని, నీ ధ్యాసని ఆ పని మీద పెడితే ఆటోమేటిక్గా అనుకున్న సమయానికే అది చకచకా అయిపోతుంది. అంటే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ఆయన సృజనాత్మకత, ఉత్సాహము ఇవన్నీ కూడా మనకి తెలియజేశారు. అది. సో కాబట్టి మనము ఇదంతా కూడా సర్వతోముఖాభివృద్ధికి అవసరము. అంటే ఇదంతా కూడా దైవ కార్యమే అంటున్నారు. అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క పని, పని అంటే సేవ. ఇదంతా కూడా ఆ దేవుడు నీకు ఎన్నో క్వాలిటీస్ని సృష్టించాడు. వాటన్నింటినీ కూడా ఓపెన్గా ఉన్నాయి. వాటిని నువ్వు ఒక్కొక్కటి నువ్వు డెవలప్ చేసుకుంటూ ఆ ఎనర్జీని పట్టుకొని డెవలప్ చేసుకోవడమే. అంతే. ఇదే నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన పని. సో ఇదంతా కూడా దైవ కార్యానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి నిజాయితీగా ఉండడము, కష్టపడి డబ్బు సంపాదించము, దైవ సాక్షాత్కార కళ కోసము నీ యొక్క ఎనర్జీని వెచ్చించడము, బాధ్యత వహించి ఉండడము, సంస్థలో ఉన్నా కూడా ఒక సంస్థని గురించి నీకు ఒక ఎరుక ఉండాలి, ఒక క్రమ పద్ధతి ఉండాలి, అందులో నువ్వు నాయకుడు అవ్వాలి. ఇలా ప్రతి వ్యవహారంలో కూడా నువ్వు చొచ్చుకుని పోతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు సూర్యకిరణంలా చొచ్చుకుని పోయే మనస్తత్వం. మొన్న చదివాం కదా, చొరవ తీసుకోమన్నారు పరమహంస గారు మానవుడికి. నువ్వు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు సూర్యకిరణాల ద్వారా నువ్వు ఉద్భవించిన వాడివి. ఆ వ్యవహారాల్లో నువ్వు ఆ నాయకత్వం వహించడము, చొరవ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా నీకు అనేక రకాల సఫలతను, నాట్ ఓన్లీ స్పిరిచువల్గా, ఈవెన్ ప్రాపంచికంగా కూడా నువ్వు సఫలతను సాధించడానికి ఉపయోగపడతాయి. ఇదే మానవుడి యొక్క సర్వతోముఖాభివృద్ధి అని చెప్పేసి, దీనే ఎంపవర్మెంట్ అని చెప్పేసి, హ్యూమన్ ఎంపవర్మెంట్ అంటే ఇది అని చెప్పేసి మనకు పరమహంస గారు చెప్పారు. మనం ఇక్కడ ఆపుదామండి. తర్వాత సమృద్ధి, శ్రేయస్సు. కొంచెమే ఉంది. ఇది అయిపోతే ఈ ఇది అయిపోతుంది. ఓకే. ఇది ఒక్కటి చెప్పేసుకుందాం. అలాగే ఇంకా ఆఖరిది ఏంటంటే ఈ అధ్యాయానికి సమృద్ధి, శ్రేయస్సు. మన ఇంత సర్వతోముఖాభివృద్ధికి మనం కష్టపడుతుంటేటప్పుడు ఇక మనకి రానిదంటూ ఏముందండి? సమృద్ధి వస్తుంది, అబండెన్స్. శ్రేయస్సు అంటే సేఫ్టీ. రెండు ఉంటాయి మనకి. ఈ శ్రేయస్సు, సేఫ్టీయే కదా మనకు కావాలి. ఎప్పుడు చూసినా దేవుడికి మనం కోరుకునేది అదే. నన్ను రక్షించు, 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 నన్ను ప్రొటెక్ట్ చేయి. ఇదే కదా మనం ఎప్పుడు కోరుకునేది. నీ శ్రేయస్సు నీ చేతిలోనే ఉంది. నువ్వు సమృద్ధిగా ఉంటే నువ్వు శ్రేయస్సుగానే ఉంటావు. సమృద్ధి అంటే మళ్ళీ ఒట్టి ధనమే అనుకోకూడదు. నీ మానసిక శ్రేయస్సు, బుద్ధి శ్రేయస్సు కూడా నీకు కావాలి. అదనమాట. సో న్యాయంగా న్యాయబద్ధంగా సంపాదించమంటున్నారు. సో అలాగే ఇప్పుడేంటి, ప్రపంచం అంతటినీ నీ ఇల్లుగా భావించాలి. సంఘం కోసము, ప్రపంచ క్షేమం కోసము నిజమైన శ్రద్ధ చూపించాలి. నోటితో ఒక మాట చెప్పి నొసటితో చిట్లించకూడదు. చాలామంది ఇదే చేస్తారు. నోటితో నవ్వుతూ ఉంటారు, నొసటితో చిట్లిస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా నువ్వు ప్రపంచ క్షేమం కోసము, లేదా బంధువులు అంటే పోనీకే ప్రపంచం ఎవడెలా పోతే మాకెందుకు, మేము మా బంధువులు బాగుంటే చాలా అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. సో కానీ ఇటువంటి బుద్ధి నీ బంధువులు ఎందుకు కూడా చూపించకూడదు. అది అక్కడ విషయం. సో కాబట్టి న్యాయంగా వారికి ఉద్దేశించబడ్డ సంపద ఏదుందో, ఏది దేవుడు నీకు ఏ విధంగా బతకమని నీకు చెప్పాడో అదే విధంగా బ్రతకాలి. అది ఇంపార్టెంట్. మొత్తం ప్రపంచం అంతటి నీ ఇల్లుగా భావించాలి. సంఘము, ప్రపంచము ఇదంతా కూడా వాటి క్షేమం గురించి నువ్వు నిజమైన శ్రద్ధ చూపించాలి. నిజమైన శ్రద్ధ. ఓకే. ఒక స్వచ్ఛ భారత్ అని మొదలుపెట్టారు మన మోడీ గారు. అంటే ఏంటి? అదంతా ప్రపంచ క్షేమం కోసము, సంఘక్షేమం కోసమే. ఆ శుభ్రత, పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ ఒకళ్ళు దీనిని అమల్లోకి తీసుకొచ్చారు మోడీ గారు. సో అట్లాగే మనకు పిల్లలకు కూడా చెప్తాము, ఎక్కడ పడితే అక్కడ కాగితాలు వేయకండి, ఎక్కడ ఉంటే డస్ట్బిన్లో వేయండి, లేకపోతే అది చేయండి. పిల్లలకి చెప్పినదే పెద్దవాళ్ళు కూడా ఆచరించాలి. దాతృత్వం సమృద్ధి నియమాన్ని నడిపే మూలసత్వం. అంటే ఇదే దానగుణం అంటే. నీ యొక్క శ్రమను నువ్వు దానం చేసినా, నీ యొక్క బుద్ధిని నువ్వు దానం చేసినా, నీ యొక్క జ్ఞానాన్ని దానం చేసినా అదంతా దాతృత్వం కింద వస్తుంది. నా సొంతం అంటూ ఏదీ లేదు, అయినప్పటికీ నేను ఆకలైతే ఈ ప్రపంచంలో వేలాది మందికి నేను తిండి పెడతానని నాకు తెలుసు. తిండి పెడతారని నాకు తెలుసు అని చెప్తున్నారు. ఎందుకంటే నేను వేలాది మందికి ఇచ్చాను. తాను పస్తుండబోనని
వస్తుండబోనని తన గురించి కాక అవసరంలో ఉన్న తోటి మనిషి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరికైనా అదే నియమం పనిచేస్తుంది. ఇక్కడ ఏమంటారంటే పరహంస గారు, నేను వేలాది మందికి నేను దాతృత్వం చూపించాను, ఏం జ్ఞానాన్ని ఇచ్చారు, అలాగే ఎన్నో అలా ఎన్నో బుద్ధిపూర్వకమైన బుద్ధిని ఆ, సమృద్ధి పరుచుకునే విధంలోంటి ఎన్నో సలహాలు సంప్రదింపులు ఇవన్నీ గురువుస్ ఏం చేస్తుంటారు, వేలాది మందికి నేను ఇచ్చాను. సో ఈ వేలాది మంది రేపొద్దు నాకు ఆకలైతే వేలాది మంది నాకు తిండి పెడతారని నాకు తెలుసు. నేను పస్తుండడం అనేది ఎప్పుడూ జరగదు అనేసి చెబుతున్నారు. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఉండాలి అంటే మన గురించి కాకుండా అవసరంలో ఉన్న ప్రతి మనిషి గురించి కూడా మనము ఆలోచన చేయాలి. అదే నియమంగా మనం చేస్తూ, అంటే జీసస్ కూడా అన్నారు, నీకేమి కావాలో అది ముందుగా నువ్వు ఎదుటివారికి ఇవ్వు. ఎగ్జాక్ట్ ఇప్పుడు పరమానంద గారు, యోగానంద గారు చెప్పింది కూడా అదే. నీకేమి కావాలో ముందు అది ఎదుటివారికి ఇవ్వు. యు గెట్ వాట్ యు గేవ్. ఇంగ్లీష్లో కూడా ఈ సామెత ఉంది, నువ్వు ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. అదనమాట. అదే ఇక్కడ కూడా ప్రతిరోజు అది కొంచెమే అయినప్పటికీ కూడా ఇతరులకు సాయపడటానికి ఏదో మంచి చేయండి. మీరు దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటే మీరు మనుషులను తప్పనిసరిగా ప్రేమించాలి. చూసారా, దేవుణ్ణి మీరు ప్రేమించాలని కోరుకుంటే, నాకు దేవుడి మీద చాలామంది వారి అభిమానాన్ని చూపిస్తారు, కానీ సాటి మనుషుల యందు అభిమానం చూపించరు. ఆ మనుషులు ఎవరు? ఆ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ విశ్వాత్మ, ఆ దేవుడు అని మనం పిలిచే ఆ విశ్వాత్మ యొక్క శకలాలే, ఆ స్మాల్ స్మాల్ పోర్షన్సే. మరి అక్కడ నీకు అంత ఇష్టము ఆ దేవుడు అంటే, ఈ సాటి మనిషి అంటే నీకెందుకు ద్వేషము? కులం అంటావు, జాతి అంటావు, లేకపోతే ధనికుడు పేద అంటావు, ఆడ మగ అనే భేదం పెడతావు. ఇవన్నీ ఎందుకు మరి? మరి దేవుడు అంతగా ప్రేమించినప్పుడు దేవుడిని నువ్వు ప్రేమించటం లేదు, దేవుని నువ్వు ఆశిస్తున్నావు. ఎందుకంటే వాడు హయ్యర్ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాడు నిన్ను రక్షిస్తాడనేటువంటి, రేపొద్దున వీడే నాకు రక్షిస్తాడు అనేటువంటి భావన, స్వార్థం అక్కడ. నువ్వు దేవుని నిజంగా ఒక యూనివర్సల్ లవ్ లేదా అన్కండిషనల్గా నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రేమ ఆటోమేటిక్గా మనిషి మీద కూడా ఉంటుంది. ఒక మనిషిని ప్రేమించి ఇంకో మనిషిని ద్వేషించడం అనేది కూడా ఉండదు. ఇవన్నీ కూడా మైలురాళ్ళు. ఇప్పుడు చాలామంది నోటితో ఒక మాట చెప్తారు, చేతలు ఇంకోటి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే చేతలు మనకు తెలియవు చాలా మటుకి, వాళ్ళ మాటలే మనకి వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడోసారి వాళ్ళ చేతలు మనకి తెలుస్తూ ఉండేటప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చేసే పని ఒకటి కాదు అనేసి. అది ఓకే. సో కాబట్టి ఎప్పుడూ కూడా మానసికంగా దుఃఖంలో ఉన్న వాళ్ళకు ఓదార్పునివ్వాలి. అంతే తప్ప వాళ్ళకి మళ్ళీ ఒక 10 రాళ్ళు వాళ్ళ మీద వేసి వాళ్ళనే చెడ్డ చేయడము, లేకపోతే వాళ్ళ మీదే నానా రకాల మాటలు అనడము, లేకపోతే వాళ్ళ యొక్క దుఃఖాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తమ స్వార్థానికి వాడుకోవడము, ఇలాంటి పనులు చేయకూడదు. భయపడే వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి, అంతేగాని ఇంకా భయపెట్టి వాళ్ళు ఇంకా బాగా లొంగదీసి వాళ్ళ ఆ బలహీన స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళ బలహీన స్థాయికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని స్వార్థానికి వాడుకోవడం అనేటువంటి లక్షణాలు కొంతమంది మానవులు కలిగి ఉంటారు. అది నీచము, నికృష్టము, పాపము. నెక్స్ట్, బలహీనులకు దివ్యమైన స్నేహాన్ని అందించాలి, నైతికపరమైన మద్దతునివ్వాలి. క్లియర్గా రాశారు పరమహంస గారు, నైతికపరమైన మద్దతునివ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, ఇంకా నైతికంగా వాళ్ళని దిగజార్చేసి వాళ్ళని తమ అడ్వాంటేజ్గా వాడుకుంటుంటారు. ఇది మహాపాపము. ఇతరులకు దేవుడిలో ఆసక్తి కలిగేలా చేయాలి. వాళ్ళకి దేవుడి మీద ఆసక్తి లేకపోయినా మనం కలగజేయాలి. వాళ్ళల్లో దైవం పట్ల ప్రేమను కలిగేలా చేయాలి. ఆ దేవుని పట్ల గాఢమైన విశ్వాసాన్ని పొంది ఉండేటట్లుగా చెయ్యాలి. అలా చేసినప్పుడు మీరు మంచితనపు బీజాల్ని నాటుతున్నారు. మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రాపంచిక సంపదలే వెనకే విడిచిపెడతాయి. కానీ మీరు చేసిన ప్రతి మంచి మీతో వస్తుంది. చూసారా, ఇలాంటి మంచితనపు బీజాలను ఎవరైతే నాటుతారో రేపొద్దున వాళ్ళ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఈ మంచే వాళ్ళ వెనకాతలు వస్తుంది.
అలా కాకుండా చెడ్డ బీజాలు వేశారనుకోండి, ఆ చెడు వాళ్ళని చుట్టేస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దాన్ని వదిలించుకోలేరు. పీనాసితనంలో ఆ జీవించే గొప్పవాళ్ళు, ఇతరులకు ఎప్పుడు సహాయపడని స్వార్థపరులు తమ తర్వాత జన్మలో సంపదను ఆకర్షించలేరు. చూసారా? సో ఈ స్వార్థంతో, పీనాసితనంతో ఇతరులను పాడు చేసేవాళ్ళు, స్వార్థపరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, నెక్స్ట్ జన్మల్లో ఆ అధోగతి పాలవుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎటువంటి సంపదను ఆకర్షించలేరట. కానీ ఎవరైతే ఇస్తారో, పంచుకుంటారో, వాళ్ళకున్నది ఎక్కువ తక్కువ వాళ్ళను సమృద్ధి అనేది ఆకర్షిస్తుంది. అది దేవుని యొక్క నియమం. అంటే ఇట్ ఇస్ అ లా ఆఫ్ ద యూనివర్స్. దివ్య సమృద్ధిని ఒక గొప్ప సేద తీర్చే వర్షంగా భావించాలి మీరు. మీ చేతుల్లో ఏ పాత్ర ఉందో అది దాన్ని అందుకుంటుంది. మీ మీ చేతిలో సత్తు చెంబు పెట్టారనుకోండి, మీరు అంత మొత్తం మాత్రమే అందుకుంటారు. ఆ సత్తు చెంబు ఏమంటే అదే పెద్ద ఖరీదైంది కాదు, ఆ మాత్రమే మీరు అందుకుంటారు. అలా కాకుండా ఒక మంచి బంగారు గిన్నె ఉందనుకోండి మీ చేతిలో, అంత సమృద్ధిని అందుకుంటారు. అదనమాట. సో కాబట్టి ఇది పాత్ర లోపం ఉన్నదని చెప్పుకోవచ్చు. మన పాత్ర ఎటువంటి పాత్ర మనం పోషిస్తున్నామో దాన్ని బట్టే మనకి తిరిగి రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతే తప్ప అందుకే భయాన్ని, ద్వేషాన్ని, సందేహాన్ని, అసూయని వీటన్నిటిని బయటకు విసిరేయాలి. ఆ స్థానంలో శాంతి, నెమ్మదితనము, భక్తి, ప్రేమ జలాలు, లేకపోతే శుద్ధి, వీటిని తీసుకురావాలి. దివ్య సమృద్ధి సేవ దానము, నియమము వీటన్నిటిని అనుసరిస్తుంది అన్నమాట. సో కాబట్టి ముందు ఇచ్చి తర్వాత పుచ్చుకోండి అనేసి చెప్తున్నారు పరమహంస గారు. మీకున్న ఉత్తమమైన దాన్ని ప్రపంచానికి ఇవ్వాలి, ఇంకా అత్యుత్తమమైన దాన్ని తిరిగి మీకు వస్తుంది. దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతించడము ఆధ్యాత్మికాభివృద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి, సమృద్ధి ఇవన్నీ కూడా చైతన్య మార్గంలో మనకు మార్గం వేస్తూ ఉంటుంది. చైతన్యం అనేది మన కాన్షియస్నెస్ పెరగాలి కదా, మన స్థాయి, మన ఆత్మస్థాయి పెరగాలంటే దానికి మార్గం ఎవరేస్తారు? ఇవే వేస్తాయి. అలాంటి మార్గం ఏర్పడగానే పరమాత్మ అప్పుడు గోచరిస్తాడు. ఆటోమేటిక్గా ఆ మార్గంలో ఆయనే మీట్ అవుతాడనమాట. ఆ మార్గంలో మనం వెళుతూ ఉంటే ఎక్కడో దగ్గర నన్ను తన సొంతమే అన్నట్టుగా ధ్యానించేవాళ్ళు, ఎడతెగని పూజ ద్వారా ఎప్పుడూ నాతో ఐక్యమై ఉండేవాళ్ళ కొరతలను నేను తీర్చి వాళ్ళ లాభాలను శాశ్వతం చేస్తాను చెప్తున్నారు ఇక్కడ. తమ సృష్టికర్త పట్ల విశ్వాసంగా ఉండేవాళ్ళు జీవితపు విభిన్నమైన అన్ని దశల్లోనూ ఆయన అనుభూతిని పొందుతూ ఆయన చిన్న చిన్న వివరాలతో సహా తమ జీవితాల సంరక్షణ బాధ్యత తీసుకున్నాడని, దివ్యమైన ముందు చూపుతో తమ మార్గాల్ని చక్కచేస్తున్నాడని అలా అనుకుంటూ ఉండాలి. నేను అదే ఏ చిన్న పని చేసినా అద్భుతమైన రీతిలో మనం చేస్తూ, దేవుడు నాకు ఈ అద్భుతమైన రీతిని నా దారిలోకి పంపించాడు, ఈ అనుభూతిని నేను దైవానుభూతి, ఇది నేను నా ఆత్మానందాన్ని నాకు ఇది కలిగిస్తుంది, ఎప్పుడు కూడా అటువంటి ఆనందంతో, చురుకుదనంతో, ఉత్సాహంతో మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. సో గీతలో కూడా ఈ శ్లోకం అలాగే క్రీస్తు మాటలను కూడా గుర్తు చేస్తుంది. క్రీస్తు కూడా అన్నది ఇదే. కానీ ముందుగా దైవరాజ్యాన్ని, ఆయన ధర్మాన్ని ముందు అన్వేషించు అన్నారు క్రీస్తు కూడా. దైవరాజ్యం ఎక్కడుందండి? మనలోనే ఉంది. కాబట్టి ఆయన కూడా చెప్పింది ధ్యానం చేయమని. సో ముందు ఆ ధర్మాన్ని అన్వేషించు, ఇంకా అన్ని విషయాలు నీకు ఆటోమేటిక్గా జతపడతాయి. ఇది సాక్షాత్ క్రీస్తు చెప్పిన మాటలన్నమాట. సో కాబట్టి సఫలత కోసం ఎప్పుడు దివ్య సంకల్పాన్ని చేస్తూనే ఉండాలి. సర్వవ్యాపి అయిన శుభంకరుడు నాకు కావలసిన దాన్ని నాకు అవసరమైన సమయంలో నాకు ఇస్తున్నాడు. ఆయన శక్తిలో సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి నేను ముందుకు వెళుతున్నాను. ఇటువంటి దివ్య సంకల్పాలు మనం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో ఓకే మాస్టర్స్, ఇక్కడితో మనకి ఈ అధ్యాయం అయిపోయింది. 7 అధ్యాయాలు మనం చాలా చక్కగా పూర్తి చేసేసాం మాస్టర్స్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. కళ్ళు మూసుకోండి. శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ
ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి మాస్టర్స్. స్లోలీ అండ్ జెంట్లీ. కాస్మిక పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, పరమహంస యోగానంద గారి డివైన్ శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. రెండు అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. సహజ స్థాయిలో ఊపిరి పైకి పీల్చండి. నెమ్మదిగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు కండ్లు ఓపెన్ చేసి నెమ్మదిగా అరచేతులు రెండు చూసుకోండి నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు మాస్టర్స్. ఈ ప్రశ్న లేకపోతే మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.